ఎక్సలెంట్. మనం వేసిన ప్లాన్ పూర్తయింది. అయినా మన ఊరికెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనుమానం రాకూడదు. ఇప్పటి వరకు రాలేదు కదా, ఎందుకంత భయం? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే రా. ఇంత మోసం చేస్తావా? ట్యాక్సీ ఆగు. ట్యాక్సీ లేదు గిక్సీ లేదు పావయ్య. పోలీస్ రిపోర్ట్ చేయమన్నావా? పోలీసా? నువ్వా? రఘుల్ బాజీ, నా హెయిర్ ఆయిల్ కంపెనీకి గడ్డి గాదరా సప్లై చేస్తానని 5,000 అడ్వాన్స్ కట్ చేసి ఐపీ లేకుండా పోయావు. కక్కున 5,000. ఓ అబ్బాయి, పెద్ద కంపెనీ పెట్టిన మోకం. నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లితేగా. మొదటి రోజునే బ్యాంకీలో డబ్బు లేదట. ఇంకా నయం, నీ చెక్కు చూసి నమ్మి సరుకు సప్లై చేయలే. బ్యాంకులో ఏమన్నా సొమ్ము కైంకర్యం చేసావా? ఊరికే పోనేవారు. కదలకుండా కూర్చో, త్వరగా పూర్తి చేస్తాను. కల్పన, కల్పన, కాఫీ పెట్టి తీసుకురా, కస్టమర్ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చావా? తీస్తున్నావు. ఈ బ్లూట్ ఎక్కడ ఎందుకుంది? అదంతా ఒక్కసారి తర్వాత చెప్తాను. కూర్చో, మళ్ళీ వేస్తాను బొమ్మ. ఏం అక్కర్లేదు. ఇది ఎక్కడున్నంత వరకు నేను బొమ్మ గీయించుకోను. ఈ దరిద్రపు గుట్టు మొహం నా బొమ్మ చెబుతుందా? ఎవరే దరిద్రపు గుట్టు మొహం? నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? మా అన్నయ్యని వల్లో వేసుకుంటే చాలక ఈయన వెంట కూడా పడ్డావా? ఇలాంటి నీతుల బొమ్మలు వేసి బ్రతకడం కన్నా చెమట వచ్చి పని చేసుకోవడమే మేలు. బొమ్మను ఈమె అక్కర్లేదు, ఈమె డబ్బు అక్కర్లేదు. నువ్వెవటివే నన్ను ఆజ్ఞాపించడానికి? నువ్వు ఆ గిరితో తైతక్కలాడని నాకు తెలియదు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడు. లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? నువ్వు ఆనంద్, నన్ను చూడాలనుకుంటే, నా బొమ్మ గీయాలనుకుంటే సీతానగరంలో ఉండే మా మామయ్య వర్క్షాప్ రా, అక్కడ ఉంటాను. ఎంత పని చేసావు కల్పన? ఆశ కోపం వచ్చింది. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. ఆగాగు. వచ్చావా బ్రదర్? నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ దింపావు? కొత్తపేట చివర ట్యాంక్ దగ్గర గుడిసె. అక్కడ. ఎందుకు? వాళ్ళతో కొంచెం పని ఉందిలే. అన్నయ్య, నువ్వు ఇక్కడెందుకున్నావమ్మా? ఏం చెప్పనన్నయ్య, గిరి నన్ను మోసం చేశాడు. డబ్బు నగలు అన్నీ దోచుకుపోయాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను ఆనంద్ కాపాడి ఆశ్రయం ఇచ్చారు. ఆనంద్ మాట నమ్మి వచ్చావు నువ్వు? వాడు ద్రోహి, వాడు ఆశ తోడుదొంగ. ఇద్దరు కలిసి నన్ను సర్వనాశనం చేశారు. దాన్ని హత్య చేయాలని ఇక్కడికి వచ్చాను. ఎక్కడ? వెళ్ళిపోయింది. సీతానగరంలో వాళ్ళ మామయ్య ఉన్నారట, అక్కడికే వెళ్ళిందేమో. పద, అది ఎక్కడున్నా సరే వెతికి దాన్ని సర్వనాశనం చేస్తాను. ఆగు. ఓహో, ఆర్టిస్ట్ ఆనంద్ గారా? అవును. కల్పన నీతో రావడానికి వీళ్ళే. ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? ఆదుకున్న వాడిని, ఆశ్రయించిన వాడిని. నువ్వేం ఆదుకోనక్కర్లేదు. తోడబుట్టిన అన్నయ్య నేనున్నాను. ఉన్నావు. చెల్లెలు ఆత్మహత్యకు సిద్ధమైనప్పుడు ఎంతలా ఉన్నాయో అక్కడ ఉన్నావు. ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపు చేసింది నేను, ఆశ్రయం ఇచ్చింది నేను, ఇప్పుడు ఆజ్ఞాపించింది నేను. అయితే ఏమంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా కల్పన తీసుకెళ్ళడానికి వీల్లేదు. అయితే నీ ప్రాణాలే ఉండవు.
అరే నువ్వా? ఏమిటనయ్యా? ఎవరది? కల్పన. ఏమిటన్నయ్యా? ఏం జరిగింది? ఆ సంగతి తర్వాత చెప్తాను. నేను వెళ్ళి ఆ ఆశ అంతు తేల్చాలి. అంతవరకు నువ్వు చెల్లెలు జాగ్రత్తగా చూస్తుంది. దింపు. ఆశ ఎంత మోసం! రాజు ముందు కలుపుతున్న దింపు. వద్దు వద్దు, టైం లేదు. నువ్వు కూడా కారెక్కు. ఎందుకురా? ముందు కారెక్కు చెప్తాను. మన ఇంట్లోనే జరపడ్డారే? ఎవరయ్యా అది? అర్ధరాత్రి పూట మంచి మర్యాద లేకుండా ఏమిటి గొడవ? గోపాలం, నువ్వెక్కడెందుకున్నావు? అదేం ప్రశ్న? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. మోసం. ఎవరో హోటల్ వాళ్ళకి అమ్ముతున్నాడు చెప్పా? ఇల్లు చవకగా పోతుంది, ఇంకొకరెందుకు, నేనే బాగుపడదామని కొన్నాను. ఏం తప్ప? చేసిన మోసం చాలకి చెప్పుకోవటం. ఇలా తాటుగా మోసం ఎంత తిన్నా? ఆ వివరాలన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయటికి దయచేయండి. వచ్చిన పని అన్నీ చచ్చిన వెళ్ళను. ఏదా మోసగ? ఏది ఆ రాక్షసి ఆశ? ఎక్కడ రాకుండా బయటికి రమ్మను. దాక్కోవలసిన కర్మ దానికేమిటి? ఆశ నా కూతురు. ఆశ నీ కూతురా? ఆ వదలాడి నీ కూతురా? నీలాంటి ఆషాఢపూర్తి కడుపును పట్టుబట్టే స్వామిద్రోహం చేసింది. ఒక వంక నాతో నాటకం ఆడుతూనే ఆనంద్ గారితో సాగా. ఆవేశంలో వాయు వరసలు తప్పించవద్దు. ఆనంద్ ఎవరో తెలుసా? సాక్షాత్ ఆశకు తోడబుట్టినవాడు, నా కుమారుడు. ఆనంద్ నీ కొడుక? ఎంత మోసం గోపాలం! ఇంత నాటకం ఆడతావా? వాళ్ళిద్దరూ తోడు దొంగలు, కొంచెం జాగ్రత్తగా ఉండమని నా దగ్గర కలవని హెచ్చరిక చేస్తావా? ఇంత మోసం చేసి నిన్ను ఊరికే బాగా ఉన్నాను. అమ్మా, ఆ మాట నీకు కనడానికి అర్హత లేదు. 4 డబ్బులు చేతికి రాగానే తల్లిని తండ్రిని వెళ్ళగొట్టిన నీకు అమ్మాని పిలవడానికి సిగ్గులేదక్క. శభాష్. ఇన్నాళ్లకు తల్లి చేయవలసిన పని చేసావు శారద. ఈ శుభ సమయం కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇక మన బిడ్డల భవిష్యత్తుకి ఏ కొరత లేదు. నిజమే, మీరు కళ్ళు తెరిపించారు. ఇంకా భయం లేదు. చూడండి, దేవుళ్ళు లాంటి మీ నాన్నగారిని చూడండి. మీరు మిమ్మల్ని కన్నా నేను పరివర్తన చెందాలని ఇన్ని కష్టాలు పడ్డారు. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అజ్ఞాతవాసం చేశారు. మనం పచ్చగా ఉన్ననాడు నయాన్ని చెప్తే వినలేదని మీకోసం నా కోసం ఇంత నాటకం ఆడారు. నాటకమా? అవును. దీనికి సూత్రధారి గోపాల్, ముఖ్య పాత్రధారులు అతని బిడ్డలు. వాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు గట్టెక్కేవి కావు. చంద్రం, పట్ట పగ్గాలు లేని వయస్సులో నీలాంటి వాళ్ళు పడుచు పిల్ల కనబడగానే వ్యామోహంలో పడి చెడిపోతారు. అది తెలిసే గోపాలం నిన్ను రక్షించడానికే తన బిడ్డను నియోగించాడు. ఆమె సమర్థురాలు కనుక నిన్ను నీ ఆస్తిని రక్షించుకుంది. ఆ పిల్లకు తగ్గ అన్నయ్య కనుక ఆనంద్ కల్పన్ని కంటికి రెప్పలా కాపాడాడు. గిరి చేతిలో పడకుండా ఆ సొమ్మును నగలు జాగ్రత్త చేశాడు. మీ ముగ్గురు కళ్ళు తెరిచారు కనుక ఆ ముగ్గురు మన ఆస్తిని మనకిస్తున్నారు. మంచి కోసం కొంచెం వంచన చేయక తప్పలేదు. మీ డబ్బు దుబారా కాకూడదని బ్యాంకులో వేయలేదు. కల్పన,
నీకు గుణపాఠం చెప్పడానికి కొంచెం కటువుగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. తీసుకో. ఇందండి బాబు. ఆనాడు నాన్నగారు దీన్ని మీకు ఇవ్వబోతే ఆస్తి 6 లక్షలు, అప్పులు 16 లక్షలుని వద్దన్నారు. పెట్టి తెరిచి చూసుంటే బాబుగారి వ్యాపారం దివాలా తీసిందో, రెట్టింపు లాభాలు గడిస్తుందో తెలిసిండేది. ఇందండి. వద్దు, నాకెందుకు? పుచ్చుకో. అందులో 25 లక్షల ఆస్తి వివరాలు ఉన్నాయి. బుద్ధిమంతులయ్యారు గనక ముగ్గురు పంచుకోండి. వద్దు నాన్న, వద్దు. మాకు ఇంకా ఏ ఆస్తి వద్దు. డబ్బు కన్నా విలువైందేదో తెలుసుకున్నాం. నాన్న, ఇవాళ మగైనది డబ్బు కాదు, మీరు మీ హితబోధలే. ఆ నిత్య సత్యాలు తెలుసుకుంటే అందరూ బాగుపడతారు. అజ్ఞానంలో మేము చేసిన అపచారాలకు మన్నించండి నాన్న. ఆగండి. నాక్క అతనికి గోపాలానికి మీరు క్షమాపణ చెప్పుకోండి. గోపాలం గారు, మీలాంటి ఆప్తులు దొరకటం మా అదృష్టం. మమ్మల్ని క్షమించండి. దాందేముంది బాబు, పశ్చాత్తాపమే మనుషుల్ని పవిత్రుల్ని చేస్తుంది. మీ ఉప్పు తిన్నాను. మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడం నా కర్తవ్యం. గోపాలం గారు, మా కుటుంబానికి మేలు చేసిన మీ కుటుంబానికి చేతులెత్తి. ఒరే, అలా కాదురా. ఆ 2 చేతులతో ఎడాపెడా చెంపలు వాయించుకో. చంద్రం, కల్పన చేసిన తప్పులు క్షమించవచ్చు కానీ నువ్వు చేసిన ద్రోహం మాత్రం క్షమించరాని. నేనా? నేను వీళ్ళకి ఏం ద్రోహం చేశానన్నా? వాళ్ళకి కాదు, ఈ అమ్మాయికి. రాజు, నువ్వు ఒక్కడవే కాదు, నేను కల్పన కూడా ఈ అమ్మాయికి అన్యాయం చేశాం. కల్పన ఉద్యోగం తీయించింది. నువ్వు తీరని అన్యాయం చేసి ఈ అమ్మాయిని విడిచిపెట్టు. నేను ప్రసూతి కేంద్రంలో ప్రవేశం లేకుండా చేశాను. ఈ అభాగ్యురాలు వెళ్ళిన ప్రతి చోట మన వల్లనే అపకారం జరిగింది. అయినా ఉత్తమురాలు గనక పల్లెత్తు మాట అనకుండా బాధలన్నీ భరించింది. నాన్న, తెలిసో తెలియకో ధనమదాంధత వల్ల ఎన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఇలా ఎంతమందికి అపకారం చేస్తున్నారు. అది తెలుసుకుని తప్పు దిద్దుకుంటే చాలు. దిద్దుకుంటున్నాను నాన్న, దిద్దుకుంటున్నాను. ఆనాడు పిరికితనం వల్ల వదిలిపెట్టిన నా బాధ్యతను ఈరోజు ధైర్యంగా స్వీకరిస్తున్నాను. కనుక నన్ను క్షమించవు. ఆనంద్, నిజం తెలియక పశువులా ప్రవర్తించాను. అనవసరంగా నేను కొట్టాను. నన్ను క్షమించు. పర్వాలేదులేండి బావగారు. అయినా నేను తిరిగి కొట్టదలుచుకుంటే మీరు ఏదో మా చెల్లెలు ఉసూరమంటుందని లొంగిపోయాను. వదినా, ఇంతకి మేనల్లుడా మేనకోడలా? మేనకోడలి, తొలుచూలు ఆడబిడ్డ, ఇంటికి లక్ష్మి. అవును, లక్ష్మి. బాబు, లక్ష్మీ నివాసానికి లక్ష్మి వచ్చింది. లక్ష్మీ సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.